వెల్కమ్ టు నిఫ్టీ బుల్ రన్నర్ తెలుగు. ఈ వీడియోలో మనం నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మీకు నిఫ్టీ ఇయర్లీ ఆప్షన్ సెల్లింగ్ గురించి చెప్పాను, బుల్ పుట్ స్ప్రెడ్ గురించి చెప్పాను కదా. అంటే ఇన్ ద మనీలో ఉన్న పుట్ ఆప్షన్ని సెల్ చేస్తారు, అలానే అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్న పుట్ ఆప్షన్ని బై చేస్తారు అనేసి. నిఫ్టీ మంత్లీ ఆప్షన్ సెల్లింగ్, ఈ రెండు స్ట్రాటజీల్లో ఏది బెస్ట్, ఏది బెటర్ అని అంటే ఈ ఇయర్లీ ఆప్షన్ స్ట్రాటజీ ఉంది కదా, ఇదే బెటర్ అవుతుంది. ఈ నిఫ్టీ మంత్లీ ఆప్షన్ సెల్లింగ్లో మీకు అంత పెద్దగా రిజల్ట్ అనేది రాకపోవచ్చు కంపేర్ టు నిఫ్టీ ఇయర్లీ ఆప్షన్ సెల్లింగ్లో చూసుకుంటే. కాకపోతే ఈ నిఫ్టీ మంత్లీ ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు చెప్తున్నామంటే, కొంతమంది షార్ట్ టర్మ్ ఎర్నింగ్ చూస్తుంటారు కదా, 1 monthలో కొంత అమౌంట్ అనేది జనరేట్ చేసుకోవాలి అని చూస్తుంటారు కదా, వాళ్ళ కోసం ఇప్పుడు మనం నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ స్ట్రాటజీ ఏమిటో చూద్దాం. నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీకి వాడే స్ట్రాటజీ ఐరన్ ఫ్లై. ఎలా అప్లై చేస్తారంటే, ఎవ్రీ మంత్ 1వ తేదీన ఆ మంత్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్తో ఐరన్ ఫ్లై స్ట్రాటజీని అప్లై చేస్తారు. ఈ స్ట్రాటజీ ఓన్లీ ఫర్ నిఫ్టీ అన్నమాట. బ్యాంక్ నిఫ్టీకి మీరు ఈ స్ట్రాటజీ వాడితే పెద్దగా రిటర్న్స్ అనేటివి రాకపోవచ్చు, ఎందుకంటే నిఫ్టీ అనేది చాలా వరకు రేంజ్ బౌండ్లో ఉంటుంది, రేంజ్ బౌండ్ టు బులిష్లో ఉంటుందని. కానీ బ్యాంక్ నిఫ్టీ అనేది మీకు డైరెక్షన్ మూవ్ ఉంటుంది, ఎయిదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. మీరు ఈ స్ట్రాటజీని ఎప్పుడు అప్లై చేస్తారు? 1వ తేదీ 9:30 తర్వాత అప్లై చేస్తారు. ఎందుకంటే 9:15 to 9:30 మార్కెట్ అనేది చాలా వాలటాలిటీగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అప్పుడే మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది, మీకు ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. 9:30కి కొంచెం స్టేబుల్ అవుతుంది కాబట్టి 9:30కి అప్లై చేయడం బెటర్ అనమాట. 1వ తేదీన ఐరన్ ఫ్లై అప్లై చేశారు అనుకుందాం. తర్వాత ఆ మంత్లో ప్రతిసారి పొజిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడే మీకు తెలుసు మీకు మ్యాక్స్ లాస్ ఎంత వస్తుంది. మీకు ట్రేడ్ అనేది ఆపోజిట్గా మూవ్ అయితే మీకు మ్యాక్స్ లాస్ ఎంత వస్తుంది అనేది మీకు తెలిసి ఉంటుంది. మీరు ఈ పొజిషన్స్ని ఎక్స్పైరీ వరకు మీరు హోల్డ్ చేసి ఉంటారు. ఇప్పుడు ఐరన్ ఫ్లై ఎలా అప్లై చేస్తామో చూద్దాం. ఐరన్ ఫ్లై అనేది 4 leg స్ప్రెడ్ స్ట్రాటజీ. ఇన్ ద మనీ ఆర్ ఎట్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్న పుట్ ఆప్షన్ని సెల్ చేస్తారు. అలానే ఇన్ ద మనీ ఆర్ ఎట్ ద మనీ ఆర్ అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్న కాల్ ఆప్షన్ని సెల్ చేస్తారు. ఈ రెండింటిని సెల్ చేసిన దానికి మీకు దగ్గరగా బ్రోకర్ అనే అతను 70,000 దగ్గర మార్జిన్ అనే దాన్ని కలెక్ట్ చేస్తాడండి. సో 70,000 అంటే హ్యూజ్ అమౌంట్ కదా. అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్న ఒక కాల్ ఆప్షన్ని బై చేస్తారు. అలానే అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్న ఒక పుట్ ఆప్షన్ని బై చేస్తారు. మార్కెట్ వైలెంట్గా మూవ్ అయింది అనుకోండి, అంటే అప్ సైడ్ మూవ్ అయింది అనుకోండి హ్యూజ్గా, మీరు కాల్ ఆప్షన్ సెల్ చేసినారు కాబట్టి మీకు లాస్ అనేది జనరేట్ అవుతాయి కదా. ఇక్కడ వచ్చే లాస్ని అవుట్ ఆఫ్ ద మనీలో బై చేసిన కాల్ అనేది కవర్ చేస్తారు. ఒకవేళ మార్కెట్ అనేది హ్యూజ్గా డౌన్ అయింది అనుకోండి, అప్పుడు మీకు పుట్ ఆప్షన్ సెల్ చేసిన దానివల్ల మీకు లాస్ అనేది జనరేట్ అవుతుంది కదా. ఈ లాస్ అనేది మీరు అవుట్ ఆఫ్ ద మనీలో బై చేసిన పుట్ ఆప్షన్ అనేది కవర్ చేస్తారు. ఆ విధంగా హ్యూజ్ లాస్ రాకుండా మీరు చూసుకుంటారు. ఇక్కడ కండిషన్స్, అన్ని స్ట్రైక్స్ ఒకే అండర్లైన్ అసెట్కి సంబంధించి ఉండాలి, అంటే నిఫ్టీకి సంబంధించి ఉండాలి. మీరు తీసుకునే కాంట్రాక్ట్స్ అన్ని ఒకే ఎక్స్పైరీకి సంబంధించి ఉండాలి. మీరు ఫిబ్రవరి మంత్ ఎండ్ ఎక్స్పైరీ పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ సెల్ చేశారనుకోండి, ఫిబ్రవరి మంత్ ఎండ్ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్లనే బై చేయాలి. మార్చ్ మంత్లో బై చేస్తాను, ఏప్రిల్ మంత్లో బై చేస్తాను అంటే ఈ స్ట్రాటజీ వర్కౌట్ కాదన్నమాట. నెక్స్ట్ అన్ని సేమ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేటివి తీసుకోవాలన్నమాట. ఒక్కొక్క లాట్ సెల్ చేసాం కాబట్టి ఇక్కడ బయ్యింగ్ కూడా ఒక్కొక్క లాటే చేసి ఉండాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. అండర్లైన్ అసెట్ వచ్చి నిఫ్టీని తీసుకున్నాము. నిఫ్టీ స్పాట్ ప్రైస్ 20,530 దగ్గర ఉంది అనుకుందాం. దీనికి దగ్గరగా ఉండే కాంట్రాక్ట్స్ ఏంటి? 20,550, 20,500 అన్నమాట. 50s మల్టిప్లై కాంట్రాక్ట్స్లో లిక్విడిటీ తక్కువ ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకునే కాంట్రాక్ట్ 50 మల్టిప్లై అయి ఉండాలి, ప్లస్ 100 మల్టిప్లై అయి కూడా ఉండాలండి. సో కాబట్టి మీరు 20,500 కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఈ 20,500 కాల్ ఆప్షన్ని సెల్ చేస్తారు.
అలానే 20,500 పుట్ ఆప్షన్ని కూడా మీరు సెల్ చేస్తారు. ఇక్కడ మీరు కాల్ని పుట్ని సెల్ చేశారు కాబట్టి నిఫ్టీ పెరిగినా మీకు రిస్క్ ఉంటుంది, ఒకవేళ నిఫ్టీ పడిపోయినా మీకు రిస్క్ ఉంటుంది. ఈ రిస్క్ని మీరు హెడ్జ్ చేయాలి. ఎలా చేస్తారు? ఈ కాల్ ఆప్షన్ని సెల్ చేయడం వల్ల మీకు 250 పాయింట్స్ ప్రీమియం వచ్చింది అనుకుందాం. అలానే ఈ పుట్ ఆప్షన్ని సెల్ చేయడం వల్ల మీకు 150 పాయింట్స్ ప్రీమియంని కలెక్ట్ చేశారు అనుకుందాం. టోటల్ 400 పాయింట్స్ మీరు కలెక్ట్ చేశారు. నిఫ్టీ పైకి వెళ్ళినా కూడా రిస్క్ ఉంటుంది కాబట్టి ఈ 20,500 ప్లస్ ఈ ప్రీమియం వాల్యూ 400 టోటల్ 20,900. ఈ 20,900 కాల్ ఆప్షన్ని మీరు బై చేస్తారు. అలానే నిఫ్టీ కిందకి వెళ్ళినా రిస్క్ ఉంటుంది కదా, కాబట్టి ఈ 20,500 మైనస్ 400 టోటల్ 20,100. ఈ 20,100 పుట్ ఆప్షన్ని మీరు బై చేస్తారు. నిఫ్టీ పైకి వెళ్ళినా హెడ్జ్ ఉంది, ఒకవేళ నిఫ్టీ కిందకి పడినా కానీ హెడ్జ్ ఉంది అనమాట. ఈ ఆప్షన్స్ బై చేసిందని, ఫర్ ఎగ్జాంపుల్ కాల్ ఆప్షన్ బై చేసిందానికి 25 ప్రీమియం, అలానే పుట్ ఆప్షన్ బై చేసిన దానికి 25 ప్రీమియం మీరు పే చేశారు అనుకోండి. టోటల్గా మీకు వచ్చే ప్రీమియం వాల్యూ 350 అనమాట. ఇక్కడ మీకు బ్రేక్ ఈవెన్ ఏమవుతుంది? 20,150 కంటే ఎక్కువ పడితే మీకు లాస్ అనేది జనరేట్ అవుతుంది. అలానే 20,850 కంటే ఎక్కువ పెరిగితే మీకు లాస్ అనేది జనరేట్ అవుతుంది. అది మ్యాక్స్ లాస్ ఎంత? 50 పాయింట్స్. ఇది పే ఆఫ్ గ్రాఫ్ అని. ఇక్కడ చూసారంటే మీకు 20,150 కంటే ఎక్కువ పడిందంటే మీకు 50 పాయింట్స్ మ్యాక్స్ లాస్ ఉంది. ఎంతైనా బండి 50 పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ నిఫ్టీ అనేది 20,850 కంటే ఎక్కువ పడితే ఇక్కడ లాస్ అనేది జనరేట్ అవుతుంది. అది 50 పాయింట్స్ అనమాట. మీరు సెల్ చేసిన కాంట్రాక్ట్స్ ఏమిటి? 20,500 కాల్ని సెల్ చేశారు. ఎంతకి? 250 పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ద మంత్ నిఫ్టీ స్పాట్ ప్రైజు 20,530 దగ్గర ఉంది. ఇప్పుడు మీరు సెల్ చేసినటువంటి 20,500 కాల్ని సెల్ చేశారు. ప్రీమియం ఎంత? 250. అలానే 20,500 పుట్ని సెల్ చేశారు. మీరు కలెక్ట్ చేసిన ప్రీమియం ఎంత? 150 పాయింట్స్. ఈ రెండు కాంట్రాక్ట్స్ని సెల్ చేసిన దానివల్ల మీరు కలెక్ట్ చేసింది 400 పాయింట్స్. ఇక్కడ సెల్, ఇది సెల్ అన్నమాట. నెక్స్ట్ మీరు 20,900 కాల్ని బై చేశారు. ఎంతకు బై చేశారు? 25 పాయింట్స్కి బై చేశారు. అలానే 20,100 డౌన్ సైడ్ రిస్క్ని ప్రొటెక్ట్ చేయడం కోసం పుట్ని బై చేశారు. ఎంత? 25 పాయింట్స్. ఇప్పుడు ఎక్స్పైరీ రోజున స్పాట్ ప్రైస్ 20,500 ఉంది అనుకుందాం. ఈ 20,500 కాల్ ఆప్షన్ ఏమవుతుంది? 0 ఎట్ ద మనీ అయిపోతుంది కదా. అలానే 20,500 పుట్ ఆప్షన్ వాల్యూ 0. అలానే 20,900 కాల్ ఆప్షన్ 0. అలానే 20,100 పుట్ ఆప్షన్ 0. ఇక్కడ మీకు మ్యాక్సిమం రిటర్న్స్ అనేవి మీరు జనరేట్ చేశారు. సో అలా కాకుండా నిఫ్టీ 22,000 దగ్గర మంత్లీ ఎక్స్పైరీ జరిగింది అనుకుందాం. అప్పుడు 20,500 కాల్ ఆప్షన్ వాల్యూ ఎంత అవుతుంది? ఈ 22,000 మైనస్ 20,500 వాల్యూ ఎంత? 1,500. సో మైనస్ 1,500. ఈ 1,500 అనేది మీరు బ్రోకర్కి పే చేయాలి. సో అలానే 20,500 పుట్ ఆప్షన్ వాల్యూ ఏమవుతుంది? ఈ పుట్ ఆప్షన్ అనేది అవుట్ ఆఫ్ ద మనీ అయిపోతుంది. ఈ 20,500 పుట్ ఆప్షన్ అవుట్ ఆఫ్ ద మనీ అయిపోతుంది కాబట్టి ఈ వాల్యూ 0 అయిపోతుంది. అలానే 20,900 కాల్ ఆప్షన్ వాల్యూ ఏమవుతుంది? ఇది కూడా ఇందా మనీలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ 20,500 ఎలాగైతే ఇందా మనీ అయిపోయిందో ఇది కూడా 20,900 అనేది ఇందా మనీ అయిపోతుంది. అప్పుడు 22,000 మైనస్ 20,900. సో టోటల్ 1,100. సో మీకు ఇక్కడ 1,100 అనేది ప్రాఫిట్ వచ్చింది. అలానే ఈ 20,100 పుట్ ఆప్షన్ ఏమవుతుంది? ఇది అవుట్ ఆఫ్ ద మనీ అయిపోతుంది. సో అవుట్ ఆఫ్ ద మనీ ఈ వాల్యూ 0. సో టోటల్గా క్యాలిక్యులేషన్ చూస్తే 400 మైనస్ 400. మీరు 400 పాయింట్స్ని మీరు బ్రోకర్కి రిటర్న్ చేయాలి. అలానే
కానీ ఆల్రెడీ మీరు ఇక్కడ 350 పాయింట్స్ మీరు కలెక్ట్ చేసిండారు. వాటితో పాటు ఇంకొక 50ని మీరు రిటర్న్ చేయాలి. అంటే మీరు ఆల్రెడీ 350 పాయింట్స్ని కలెక్ట్ చేసినారు కదా, సో ఆ 350ని ఇక్కడ రిటర్న్ చేస్తారు. అంటే ఫ్రమ్ ఆప్షన్ సెల్లింగ్ నుంచి వచ్చిన పాయింట్స్ని మీరు ఇక్కడ రిటర్న్ చేస్తారు. టోటల్గా మీకు వచ్చే లాస్ 50 పాయింట్స్ లాస్. ఇది అప్ సైడ్ రిస్క్ని ప్రొటెక్ట్ చేసాం. ఒకవేళ మీకు ఈ హెడ్జ్ అనేది లేదనుకుందాం, ఏమైంటుంది, 1100 పాయింట్స్ మీకు లాస్ వచ్చి ఉంటుంది. 1100 పాయింట్స్ మీకు 50 పాయింట్స్కి ప్రొటెక్ట్ చేసింది ఈ హెడ్జ్ వల్ల. మీరు ఇక్కడ బై చేసే కాంట్రాక్ట్స్ మార్జిన్ తగ్గడం కోసం కాదు, హెడ్జింగ్ కోసం. రిస్క్ అక్కడైతే ఈ ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. అందుకని మీరు బై చేసి మార్జిన్ తగ్గడం కోసం మాత్రమే అనుకుంటే అది పొరపాటు. ఇప్పుడు డౌన్ సైడ్ రిస్క్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తామో చూద్దాం. ఒకవేళ నిఫ్టీ 18,000 పడిపోయింది అనుకున్నాం, మంత్లీ ఎక్స్పైరీ 18,000 దగ్గర మీకు జరిగింది. అప్పుడు ఈ 20,500 కాల్ ఆప్షన్ ఏమవుతుంది, అవుట్ ఆఫ్ ద మనీ అయిపోతుంది. అవుట్ ఆఫ్ ద మనీ వాల్యూ ఏమవుతుంది, 0. ఈ 20,500 పుట్ ఆప్షన్ వాల్యూ ఏమవుతుంది, ఇది ఇన్ ద మనీలోకి వెళ్ళిపోతుంది. ఇన్ ద మనీలోకి వెళ్తే ఈ వాల్యూ బాగా పెరిగింటుంది అనమాట. 20,500 పుట్ ఆప్షన్ వాల్యూ మైనస్ 1,500. అలానే 20,900 కాల్ వాల్యూ ఇది అవుట్ ఆఫ్ ద మనీలోకి అయిపోతుంది. సో అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్న కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీ నాటికి 0లో అయిపోతాయి. అలానే 20,100 పుట్ ఆప్షన్ వాల్యూ ఏమవుతుంది, ఈ 20,100 మైనస్ 18,000, సో టోటల్ 2,100. మీరు పుట్ ఆప్షన్ సెల్ చేయడం వల్ల వచ్చిన లాస్ని ఇక్కడ బై చేసిన పుట్ ఆప్షన్ కవర్ చేసింది అనమాట. టోటల్గా మీకు వచ్చే లాస్ 400 పాయింట్స్. సో ఆల్రెడీ మీరు కలెక్ట్ చేసినారు కదా 350 పాయింట్స్, ఆ 350 పాయింట్స్ని రిటర్న్ చేశారంటే మైనస్ 50 పాయింట్స్ లాస్ అనమాట. నెక్స్ట్ ఐరన్ కండర్ ఫర్ మంత్లీ ఎక్స్పైరీ. నిఫ్టీ ఎప్పుడు కూడా ఒక నెలలో 10% కంటే ఎక్కువ పెరిగింది లేదు, 10% కంటే ఎక్కువ పడింది లేదనమాట. ఈ స్ట్రాటజీని ఎలా అప్లై చేస్తామంటే, నిఫ్టీ స్పాట్ ప్రైస్ నుంచి 10% అబోవ్ ఉండే కాల్ ఆప్షన్ని సెల్ చేస్తారనమాట. అలానే నిఫ్టీ స్పాట్ ప్రైస్ నుంచి స్పాట్ ఆర్ ఫ్యూచర్ ఏదైనా తీసుకోవచ్చు, 10% డౌన్లో ఉన్న పుట్ ఆప్షన్ని సెల్ చేస్తారనమాట. అలానే వీటికి హెడ్జ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తారు. ఈ పొజిషన్స్ని ఎక్స్పైరీ వరకు మీరు హోల్డ్ చేస్తారు. సో ఎక్స్పైరీ రోజున మొత్తం ఎక్స్పైరీ కంప్లీట్ అయిన తర్వాత ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ బ్రోకర్ క్రియేట్ చేస్తారు, లేదంటే లాస్ ఉంటే లాస్ అని మీ అకౌంట్ నుంచి డిడక్ట్ చేస్తారు. కండక్ట్ ఎలా అప్లై చేస్తారు, నిఫ్టీ స్పాట్ ప్రైస్కి దగ్గరలో ఉన్న అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్ని సెల్ చేస్తారనమాట. అలానే నిఫ్టీకి దగ్గరలో ఉన్న అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్న కాల్ ఆప్షన్ని సెల్ చేస్తారండి. అలానే అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్న కాల్ ఆప్షన్ బై చేస్తారు, అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్న పుట్ ఆప్షన్ కూడా బై చేస్తారు. జనరల్గా ఈ ఐరన్ కండర్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర అప్లై చేస్తారనమాట. సపోర్ట్ దగ్గర పుట్ ఆప్షన్ సెల్ చేస్తారు, రెసిస్టెన్స్ దగ్గర కాల్ ఆప్షన్ని సెల్ చేస్తారండి. ఈ స్ట్రాటజీ అప్లై చేయడానికి కండిషన్స్ అన్నీ ఒకే అండర్లయింగ్ అసెస్ని తీసుకోవాలా, అలానే సేమ్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ని తీసుకోవాలా, సేమ్ క్వాంటిటీ అనేది తీసుకోవాలి. నిఫ్టీ స్పాట్ ప్రైస్ 20,530 ఉందనుకుందాం, దీని నుంచి 10% అబోవ్ అంటే 22,500 వస్తుంది. ఈ 22,500 కాల్ ఆప్షన్ని సెల్ చేస్తాను. అలానే ఈ 20,500 నుంచి డౌన్కి వెళ్తే సో 18,500 పుట్ ఆప్షన్ని సెల్ చేస్తాను. వీటికి మీరు కలెక్ట్ చేసిన ప్రీమియం వాల్యూస్ 100 ఉందనుకుందాం. అప్సైడ్ రిస్క్ 22,700 కంటే పెరిగితే మీకు రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ 22,700 కాల్ ఆప్షన్ని మీరు బై చేస్తారు. అలానే ఈ 22,700 కాల్ ఆప్షన్ వాల్యూ 25 ఉందనుకుందాం. అలానే డౌన్ సైడ్ రిస్క్ కూడా ఉంది కదా, డౌన్ సైడ్ ఈ 18,500 నుంచి 200 తీసేస్తే అంటే ప్రీమియం వాల్యూ తీసేస్తే 18,300. ఈ 18,300 పుట్ ఆప్షన్ని మీరు బై చేస్తారు. దీని ప్రీమియం 25 ఉందనుకుందాం. అంటే ఎగ్జాక్ట్గా ఉండవు, మారుతూ ఉంటాయి అన్నమాట, కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. ఇది 25 కాకుండా 50 ఉన్నా కానీ తీసుకోవచ్చు, ఈ వాల్యూ 50 ఉన్నా కానీ తీసుకోవచ్చు. కానీ మనకు స్ట్రైక్ ప్రైస్ అనేది ఇంపార్టెంట్, ప్రీమియం కాదు మనకి ఇంపార్టెంట్. ఈ స్ట్రైక్ ప్రైజెస్ అనేది ఇంపార్టెంట్, ఎక్కడైనా కానీ ఈ స్ట్రైక్ ప్రైజెస్ అనేటివి ఇంపార్టెంట్ అనమాట. మీకు ఫైనల్గా నెట్ రేట్ వచ్చి 150 పాయింట్స్.
మీకు బ్రేక్ ఈవెన్స్ చూసుకున్నారంటే లోయర్ బ్రేక్ ఈవెన్ 18,450, అప్పర్ బ్రేక్ ఈవెన్ 22,550, మ్యాక్స్ లాస్ 50 పాయింట్స్. ఐరన్ కండర్ తో కంపేర్ చేసుకుంటే ఐరన్ ఫ్లై లోనే మీకు రిటర్న్స్ అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇక్కడ మీకు 10% అబౌవ్ 10% బిలో వెళ్తే మీకు చాలా తక్కువ ప్రీమియమ్స్ ఉంటాయి, చాలా తక్కువ రిటర్న్ ఉంటుందండి. నిఫ్టీ ఎప్పుడు 10% కంటే ఎక్కువ పడింది లేదు, ఎక్కువ పెరిగింది లేదు. నిఫ్టీ ఒక 10 ఇయర్స్ డేటా, మంత్లీ డేటా 10 ఇయర్స్గా ఎప్పుడైనా నిఫ్టీ 10% కంటే ఎక్కువ పెరిగిందా లేదా అనేది గమనిద్దాం. 2013 తీసుకున్నారంటే ఎక్కడ 10% కంటే పెరిగింది లేదు, 10% కంటే తగ్గింది లేదు. అలానే 2014లో కూడా లేదు, 2015లో కూడా లేదు. సో 2016లో 10% కంటే ఎక్కువ పెరిగిందని. 2017లో ఎక్కడ 10% కంటే ఎక్కువ పెరిగింది లేదు, ఎక్కడ 10% కంటే తగ్గింది కూడా లేదు. 2018లో కూడా అప్ అండ్ డౌన్ 10%. 2019లో కూడా మీకు పెరిగిన తగ్గిన 10% బిలోలోనే ఉన్నింది అనమాట మంత్లీ. సో 2020లో ఇక్కడ మే మంత్, ఏప్రిల్ మంత్లో కరోనా వైరస్ కాబట్టి బాగా పడింది, అలానే బాగా పెరిగింది అనమాట. ఇవి బ్లాక్ స్పాన్ ఈవెంట్స్ కాబట్టి అలా జరిగింది. 2020లో నవంబర్ మంత్లో 11% కంటే ఎక్కువ పెరిగింది. యూఎస్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి 2021లో తీసుకుంటే మీకు 10% కంటే ఎక్కువ పెరిగింది లేదు, అలానే పడింది లేదు. 2022లో 10% ఎక్కువ పెరిగింది లేదు, పడింది లేదు. 2023లో కూడా అలానే జరిగింది. సో మీకు సాలిడ్గా రిటర్న్స్ రావాలి అని అంటే ఐరన్ కండర్కి వెళ్ళాలి. ఐరన్ కండర్ అనేది మీడియం రిస్క్ ఉంటుంది. ఐరన్ ఫ్లై అనేది హై రిస్క్ ఉంటుంది. సో హై రిస్క్ ఉంటారు, హై రిటర్న్స్ ఉంటాయి. మీడియం రిస్క్ ఉంటారు, మీడియం రిటర్న్స్ ఉంటాయి. ఈ ఐరన్ ఫ్లైకి మీకు ఎంత మార్జిన్ అవసరం అవుతుందో అనేది ఇప్పుడు గమనిద్దాం. సో ఇక్కడ నేను బాస్కెట్ ఆర్డర్ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఆర్డర్స్లో బాస్కెట్స్లో న్యూ బాస్కెట్ ఆర్డర్, ఇక్కడ నిఫ్టీ ఫెబ్ మంత్ బాస్కెట్ ఆర్డర్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఆర్డర్స్ క్లిక్ చేసి బాస్కెట్స్ ఉంది, ఇక్కడ బాస్కెట్స్ క్లిక్ చేసి న్యూ బాస్కెట్, ఇక్కడ నిఫ్టీ ఫెబ్ మంత్, నిఫ్టీ 21,853. మీరు ఐరన్ ఫ్లైకి 21,800 అన్నా తీసుకోవచ్చు, లేదు 900 అన్నా తీసుకోవచ్చు. నిఫ్టీ ఫెబ్ మంత్ 21,900 తీసుకుంటున్నాను. 900 కాల్ ఆప్షన్ని సెల్ చేయాలి. ఈ టోగిల్ క్లిక్ చేస్తే మీకు సెల్ వస్తుంది. ఇక్కడ యాడ్ అగైన్ ఫెబ్ 21,900 పుట్ ఆప్షన్, ఈ టోగిల్ క్లిక్ చేసండి, సెల్ వస్తుంది, యాడ్. ఇక్కడ చూసారంటే ఫైనల్గా మీకు మార్జిన్ 1,17,000 దాకా మీకు కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం అప్సైడ్ రిస్క్ని ప్రొటెక్ట్ చేద్దాం. ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? మీరు కలెక్ట్ చేసిన ప్రీమియం ఎంత? 660 పాయింట్స్ అనమాట. సో 21,900కి ఈ 660 యాడ్ చేస్తే మీకు 22,560 దాకా వస్తుంది. కాబట్టి నేను 22,600 కాల్ని బై చేస్తాను. ఫెబ్ మంత్ 22,600 కాల్ బై చేసి డౌన్ సైడ్ రిస్క్ని ప్రొటెక్ట్ చేద్దాం. ఎలా? ఈ 21,900 మైనస్ అప్సైడ్ రిస్క్కి కాంట్రాక్ట్ ప్లస్ ప్రీమియం వాల్యూ, డౌన్ సైడ్ రిస్క్కి కాంట్రాక్ట్ మైనస్ ప్రీమియం వాల్యూ. సో ఈ 21,900 మైనస్ 660 పాయింట్స్, సో టోటల్గా 21,240 దాకా వస్తుంది. కాబట్టి నేను 21,200ని తీసుకుంటాను. 21,200 పుట్ ఆప్షన్ని బై చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇందాక 1,17,000 దాకా కలెక్ట్ చేశారు కదా. ఇప్పుడు చూస్తే మార్జిన్ 55,000 మీకు కలెక్ట్ చేస్తున్నాను. నిఫ్టీ ఫిబ్రవరి మంత్ ఎక్స్పైరీ 21,900 దగ్గర అయింది అనుకుంటాం. మీరు కాల్ ఆప్షన్కి కలెక్ట్ చేసిన ప్రీమియం 360 పాయింట్స్ మీ దగ్గరే ఉంటాయి. అలానే పుట్ ఆప్షన్కి కలెక్ట్ చేసిన 297.3 పాయింట్స్ మీ దగ్గరే ఉంటాయి. మీరు హెడ్జ్ పొజిషన్స్కి పే చేసిన ప్రీమియమ్స్ మీరు లాస్ అవ్వాల్సి వస్తుంది. అంటే 657.3 మైనస్ 89.1. అలానే పుట్ ఆప్షన్కి పే చేసిన హెడ్జీ వాల్యూ 99.55. సో టోటల్గా 468 ఇంటూ నిఫ్టీ లాట్ సైజ్ 50, 23,432. లాట్కి ఐరన్ ఫ్లై అప్లై చేస్తే మీకు 23,432 వస్తాయి అన్నమాట.
మీరు ఎక్కడైతే సెల్ చేశారో అక్కడే నిఫ్టీ ఎక్స్పైరీ అవుతుంది. ఈ ఒక లాట్ ఐరన్ ఫ్లైకి మీరు స్పెండ్ చేసిన మార్జిన్ 55,172. సో ఇంటూ 100. సో మీకు 42% దాకా రిటర్న్ ఉంటుంది. ఈ ఐరన్ ఫ్లైలో అదే అడ్వాంటేజ్. మీరు ఏ కాంట్రాక్ట్స్ అయితే సెల్ చేశారో అక్కడే కానీ నిఫ్టీ ఎక్స్పైరీ అయిందంటే మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది. అంటే ప్రతిసారి జరుగుతుందని కాదు, ఒక్కోసారి లాస్ అవుతారు, ఒక్కోసారి గెయిన్ అవుతారు, అలా ఉంటుంది అనమాట. సో ఇది పాసిబిలిటీ అనమాట. మ్యాక్స్ ప్రాఫిట్ 42% ఉంటుంది. మ్యాక్స్ ప్రాఫిట్ ఎప్పుడు ఇలా జరగదులే, 42% అనేది రాదు, ఇంకా తక్కువ ఉంటుంది, 10%, 8% అలా ఉంటుంది. ఒక్కోసారి లాస్ కూడా అవుతుంది. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.